హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి కువైట్లో తోటలు ఉంటాయి కదా, తోటలు, ఈ కూరగాయల తోటలు జర్జీర్ అంటారు. ఇంకొచ్చేసి మన కొత్తిమీర, పుదీనా ఆ తోటలో ఉన్నాను అనమాట నేను కువైట్లో. ఇది రెండో వీడియో. ఫస్ట్లో నేను కోటికి వచ్చినప్పుడు ఒక వీడియో పెట్టేసాను అనమాట. బహుశా అది మంచి రీచ్ కాలేదు. సో ఈ వీడియో తన్నా కొంచెం రీచ్ వస్తుందని చెప్పి నీకు ఈ వీడియో పెడుతున్నా. అనుకోకుండా వచ్చేసాను అనమాట ఈ తోటలోకి. నేనైతే ఇప్పుడు మన ఇండియాలో లాగా నీళ్ళు బారే ప్లేస్లో ఉన్నాను అనమాట. ఇది కాలువ. మనకు చాలలో మన ఇటుకాడ పరం చెట్లకి, అంటి చెట్లకి కాలువ చేస్తారు కదా, సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా ఇక్కడ చేసి ఇక్కడ వర్కర్లు అయితే ఉంటారనమాట, పనిచేసేవాళ్ళు. ఇక్కడే ఖర్జూరం చెట్లు, అలాగే ఇప్పుడు మనం సౌక్ చెట్లు అంటాం ఇండియాలో. ఈ సౌక్ చెట్లు అంట కదా, పొడుగ్గా పోతాయి. ఇవి వచ్చేసి లావు అయిపోయినాయి. మన ఇంటికాడైతే పొడుగ్గా పెంచుకుంటాము, ఇక్కడైతే వెడల్పుగా వస్తున్నాయి అన్నమాట. ఇవి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తోటలు అక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి మేము జర్జీరు, ఇంకోటి పుదీనా ఏదనుకుంటాయి ఈ కొన్ని ప్లేస్లో. ప్లేస్ అయితే భలే ఉందన్నమాట. అంటే కొనుక్కున్నామని అనుకున్నా, కానీ అంతగా అంటే రెడీ చేయలేనమాట. రెడీ చేయలే. ఇక్కడి నుంచే జిమేలకు కానీ దవార్ల దగ్గర కానీ తీసుకెళ్ళి బండ్ల మీద, అర్బాన్ల మీద బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్ల దగ్గర ఎత్తుకొని పోయి ఆ దవార్ల దగ్గర తీసుకువెళ్ళి అమ్ముకుంటారు అనమాట వీళ్ళు. ఓకేనా, ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తా చూడండి. వచ్చేసి అదేదో దాని ఆకైతే తెలుసు, కానీ అది మీకు తెలిసి కింద కామెంట్ చేయండి. ఈ ఆకు అది మిరపనారు ఉంటుంది, మిరపనారు ఆ విధంగా ఉండదన్నమాట. మా మేడం అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటుంది. ఓకేనా, అది వచ్చేసి జర్జీరు పెద్ద. ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు పనిచేస్తున్నారు. నేను హిందీలో వచ్చి రాని అరబీలో కొంచెం వీడియో తీసుకోవచ్చు అంటే ఏం కాదన్నారు. సేమ్ మన ఇండియాలో మనకు అక్కడ మోటార్ వేసుకుంటాం అనమాట. మన ఇండియాలో సేమ్ అదే విధంగా ఇక్కడ మోటార్ వేసుకుంటాం. ఈ కాలువ ఇదే విధంగా నీళ్ళు పారుతూ ఉంటాయి. ఒక ఇండియాలో ఫీలింగ్ అనమాట చేసింది అనమాట ఒకసారిగా. సరేనా, ఇక్కడైతే నారు చల్లుండారు, ఇప్పుడు విత్తనాలు అయితే చల్లుండారు. ఇది మొన్న కోసేట్టున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇది ఇప్పుడే వేసారు, మొన్న వేసాను అనమాట. మొలకలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఏంటిది? ఇది అదే అనుకుంటా. ఇక్కడ మొత్తం ఇసుకే కాబట్టి ఇక్కడ కాలువలు చేసేదానికి కూడా చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మడవలు చూడండి, మనం గట్టిగా దేశము ఇలా అట్లా లేకుండా ఇసుకే ఉండదు కదా, అందుకని చెప్పి పైపులు పెట్టేశారు. ఈ పైపులు మాత్రానికే దానికి మాత్రం ఈ పైపుకి మాత్రం అడ్డం పెట్టేస్తారు. ఇది అది మూట గోతం ఆ పట్ట పెట్టేస్తారు అనమాట, కష్టపడకుండా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ నీళ్ళు బారినాయి. అక్కడైతే దున్నేసి పెట్టున్నారు, అన్నమాట. ఇంక నెక్స్ట్ ఏం వేస్తారో తెలీదు. ఇంత చెప్పలా జర్జీర్ అని ఈ ఆఖరికైతే మనం వచ్చాం. దీనికి మెయిన్ మోటార్ అయితే ఎక్కడుందో అక్కడే ఉంది, దాన్ని తీసేసినారు. చెప్పింది. ఇదైతే ఇంకొక వారానికి బాగా కట్టలుగా తీస్తారు. ఇక్కడ లైట్గా అక్కడ ఖర్జూరం చెట్లు ఉంటాయి, వాటి కింద కూర్చొని వీళ్ళు బాగా పని చేసుకుంటూ కట్టలతో వేస్తారనమాట. జేమియాలకి, బకాలకి అలాగా. బాగుంది కదా. కువైట్లో ఎండంటే ఈ వాతావరణం మారిపోతూ ఎండాకాలం అయిపోయి వానాకాలం వస్తుంది. ఇప్పుడు పరిస్థితి అంటే ఎలా ఉందంటే అలా ఉంది. పరిస్థితి ఎలా అంటే అలా ఉండదన్నమాట పరిస్థితి. బయట పనిచేసే వాళ్ళకి కానీ, అలాగే తలబాత్ పనిచేసే వాళ్ళకి కానీ, డ్రైవర్ల పరిస్థితి కానీ. ఇప్పుడు ఈ ఉబ్బలో రుతుబా పెడుతుంది అనమాట, లైట్గా. రుతుబా అంటే ఏం లేదు, వాతావరణం అది స్టక్ అయిపోతుంది అనమాట. మొత్తం ఉక్కపోత వేస్తుంది. గాలి ఏదైనా తోలతో ఏసీలోంచి కారిపోతూ ఉంటాయి నీళ్ళు. అదేనమాట రుతుబా అంటే. ఒక 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజుల తర్వాత యాజ్ ఈజ్గా కంటిన్యూగా ఒక వారం 4-5 రోజుల దాకా వాన పడుతుంది.
దాని తర్వాత వానాకాలం అయితే ఈ చలికాలం అయితే మొదలవుతుంది. ఆ విధంగా మొత్తం వాతావరణం మొత్తం మారిపోయేసి ఎండాకాలం పోయేసి వానాకాలం మొదలవుతుంది. వానాకాలం తర్వాత మంచుకాలం అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇది మొత్తం అయితే భలే అంటే భలే ఉన్నది ఇక్కడ ప్లేసు. లైట్గా ఇక్కడ పనిచేస్తూ కొత్తిమీర తోటలు, పుదీనా తోటలు, టమాటకాయలు, కూరగాయలు ఇట్లాంటివి అంతగా లేవు, కానీ ఇక్కడ ఓన్లీ ఆకు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. వీడియో బాగా వచ్చింది కదా. అక్కడ పెరిగేసి క్లీన్ చేసేసి ఇక్కడ రోడ్ సైడ్కి ఎత్తుకొని అమ్ముకుంటారనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ పార్టీ పెడతా, అప్పుడైతే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా. నల్ల పెడతా చూడండి.